ఇంకా ఆలస్యం. లెట్స్ వెల్కమ్ సోహెల్ అండ్ తడియారిక. ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎప్పుడు వెళ్ళే దారినే అప్పుడే మార్చేస్తావులే నా తీరం మరిచి నేను నడిచానులే. నేను హారిక నిధి నువ్వే కొట్టుకుంటున్నావు. నిన్న నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం చెప్పిండు? గంటకి నా గుండె 72 సార్లు కొట్టుకుంటుందా అని అన్నాడు. మళ్ళీ నీ గుండె నేనే కదా. ఆల్రెడీ 50 సార్లు కొట్టుకున్నాను, ఇంకా 22 సార్లు ఉంది. గ్యాప్ లో నువ్వు వచ్చేసావు. 22 సార్లు నేను కొడుతుందా? అవును, నేను గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నాను. నువ్వు అందులో పడతావా? కప్ లో నేను ఎందుకు పడతాను? అంటే నిలువెత్తే తేనె కదా, నువ్వు అందులో వేసుకున్నావని. తీరు మారుతోందే పేరు తెలియకుందే. ఇదిగో ఆయింట్మెంట్ రాసుకో. ఇప్పుడు ఇది ఎందుకురా? దేవలోకం నుంచి కింద ఊడిపడ్డావు కదా, దెబ్బ తగిలిందేమో అని. ఏమిటో ఇది వివరించలేనిది. అయ్యో నా ఫ్రెండ్స్ భర్త చేస్తా. రండి రండి రండి. మచ్చ మేకప్ వేసుకున్నా కదా, మచ్చ ఏంటి? చాలా రోజుల తర్వాత చూసిన తర్వాత ఈ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మీరు అడిగిన పేమెంట్ మా మేనేజర్ కూడా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. సోహెల్ మామా, నువ్వు చూడండి ఏమైంది? రాక రాక ప్రోగ్రామ్ కి వచ్చిన నీ పక్కన ఉంటే ఎడిటింగ్ లో కూడా లేపెత్తారు. మామా నా గుండె ఎప్పుడు సోహెల్ సోహెల్ అని కొట్టుకుంటుంది తెలుసా? కనీసం నీ గుండె కన్నా డైలాగ్ పడ్డది, సంతోషించు. నీకోసం ఫారెన్ నుంచి మస్తు జబర్దస్త్ సరుకు తీసుకొచ్చా. చెప్పానా ఫారెన్ నుంచి అంటే అదే తక్కువ లాగేసుకుంటావు. అవునా? దాదా చూసావా తక్కువ లాగేసుకున్నావు. ఏంటిది? గాలి గాలి. అవును మామా, మిస్టర్ ప్రెగ్నెంట్ తీసింది నేను అను బాయ్ పొట్టి. ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ కాదు మామా, మిస్టర్ పర్మనెంట్. హరిక వీళ్ళందరూ పంచలో ప్రాణాలు. పంచలో ప్రాణాలు కాదు భయ్య, అది పంచ ప్రాణాలు. ఓ మై గాడ్, అలా చూడకండి. ఏంటి అలా చూస్తున్నారు? అర్థమైంది. ఏంటి అందం? ఈ అందానికి ఏదో మాయింది అనుకుంటున్నారా? ఇలాంటి మాట్లాడక నీకేదో మాయరోగం అనుకుంటారు. అదేందా? ఇదిగో రీతు, మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు కాల్ చేయి. ఒకవేళ ఫోన్ కలవకపోతే నాకు చేయి. నా కాల్ అవసరం లేటుగా వచ్చేస్తా. ఏంటండి తను నా లైఫ్ లోకి వచ్చాక నా లైఫ్ అంతా కలర్స్ గా మారింది తెలుసా? ఏది కలర్ రౌండ్ అమ్ముకునేదానికి కలర్స్. మీరు ఇలానే అంటారు. అందగత్తెలందరినీ మిక్సీలో వేస్తే నాలా ఉంటుంది. మిక్సీలో వేసారు అంతే, తీల బయటగా. మీరు ఇలానే మాట్లాడతారు. అజయ్ నన్ను పడేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో తెలుసా? ఈ కప్పలు పట్టుకునే దానికోసం తిప్పలు పట్టాడు. ఆది ఒక్క నిమిషం. అరే ఏనా చెప్పరా? ఇంత స్పెషల్ అకేషన్ కి రా అని తీసుకొచ్చావు ఎందుకు? పార్టీ అయిపోయాక ప్లేట్లు ఎత్తేయాలి కదరా. కేక్ కట్ చేద్దాం. కేక్ ఉంది ఓకే, కానీ కేక్ కోయినకి కత్తేది. కత్తి లాంటి నువ్వు ఉండగా కత్తి ఎందుకు? ఏ బిస్కెట్. కానీ క్యాండిల్ లేదురా. నువ్వే క్యాండిల్ అంటున్నావు, మళ్ళీ కొత్త క్యాండిల్. ఒక మంచి స్టిల్ ఇద్దాం. ఆవిడ స్టిల్ ఇవ్వాలంటే ముందు స్టూల్ ఇవ్వాలి కింద. ఇంకొకసారి స్టూల్ అన్నావు అనుకో, ఇచ్చి పడ. ఏం చేస్తా? ఇచ్చి పడేస్తా. తెలుసు ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఇచ్చి పడేస్తా. త్వరగా కొయ్యమ్మా. అరే తడి హారిక ఏందిరా? తడి హారిక తడి హారిక ఈడ దేవర్ తీసేసారు. దే పోయిందా? అదిగో దే దొరికింది. నేను ఒకటే చెప్తా, అక్కడ దే పోయింది, ఇప్పుడు దే దొరికింది. లేలే ఇలా కుదరదు. నీకు నాకు బ్రేకప్ రా బయట. ఆబ్వియస్లీ బరాబర్. అమ్మ బాబాయ్, తడి హారిక అసలు కాదురా,
కేక్ అన్నారు, కత్తి కావాలా? నీకేం కావాలి? నా దగ్గర కత్తి ఉందిరా కోయడానికి. అయితే? కోద్దాం. కోసుకో. దగ్గర కత్తి ఉంది, మీ వాళ్ళ దగ్గర కేక్ ఉంది, కోసుకోండి. మాకేం అటు పోజు కొడు. ఆ? దేనికి? ఉంచుకోవాలి, కనుకొస్తుంది. ధర్మకాలం ఏముండదు. చూస్తావా? ఫీల్ ఒక గిఫ్ట్ అయిపోయాను. ఇచ్చేది ఇది ఉంచుకోవాలి. ఇగో. ఏమీ లేక చిన్న కేక్ కోసం విడిపోయారా ఇంద్రజ గారు? స్కిట్ అయితే అదిరింది. జనరల్ గా సుధీర్ గారు, ప్రసాద్ గారు, ఆది గారు, శ్రీను గారు వీళ్ళ కాంబినేషన్ అంటేనే అది వేరే లెవెల్లో ఉంటుంది. అందులో మళ్ళీ సుహేల్ అండ్ హారిక కూడా జాయిన్ అవ్వడం సో మచ్ ఆఫ్ ఫన్. మీరందరూ ఉండి కూడా అలా విడిపోయారేంటి? ఆ గొడవ లేకపోతే ఈవెంట్ ఉండదు కదా, అందుకని ఆపేసాం. ఎనీవేస్ దట్ వాజ్ అ నైస్ స్కిట్. బట్ మీరు విడిపోవడం మాత్రం బాధగా అనిపించింది. అంటే బేసికల్ గా కేక్ మీద ఉన్న పేరుకే వాడు కేర్ తీసుకున్నప్పుడు మా పేరుకి వాడు ఏం కేర్ఫుల్ గా చూసుకుంటాడు ఫ్యూచర్ లో? ఇది బాగుంది. ఇప్పుడు 8.5 వస్తుంది రేటింగ్ మనకి. సరే, ఇద్దరు విడిపోయారు, మేమిద్దరం వచ్చి ఈవెంట్ చేస్తున్నాం మరి గందరగోళం కాలనీలోని. మరి ఇంతవరకు ఈవెంట్ ఎలా అనిపించింది? అదిరిపోయింది. మరి అయితే ఈ రోజు ఈవెంట్ అవ్వగానే పేమెంట్ అది పడిపోద్దా టైం కి? నన్ను తర్వాత పార్టీకి తీసుకెళ్తున్నావు అంట కదా? మిమ్మల్ని ఇద్దరిని పార్టీలో కలపడానికి నేను తీసుకెళ్తున్నానా? అన్న మీరు కలపడంలో బాగా ఎక్స్పర్ట్ కదా. సుహేల్ ఆ మాట మీరే చెప్పాలి. సల్మాన్ రాజు గారు మీరు చెప్పండి, వీళ్ళిద్దరు అసలు కలుస్తారా? ఒక్క నిమిషం వాళ్ళిద్దరు నేను కలుపుతాను. ఎలాగా చెప్తాను. ఇద్దరు దీంట్లో కూర్చొని కలిపేస్తాను. నువ్వు ఎక్కువ మాట్లాడితే మా బ్రదర్ ఇన్లా అని పిలుస్తా. బ్రదరు ఇన్లా మళ్ళీ చెప్పు, తింటాడు అప్పుడు. ఇగో సోహేల్, సో హేల్, సో హేల్. సో సరదాగా మాట్లాడకు, కథ వేరుంటది చెప్తాను. కథ చెట్టు కూడా ఉంటుంది, ఓకేనా? వేరుంటేనే చెట్టు ఉంటుంది, అర్థమైందా? ఏం పేరమ్మా నీ పేరు? దేత్తడి హారిక. దే తడా? అయ్యో, హారిక, ఆరిక, ఏడిక, ఎందిక, నువ్వు నా ఈక. లేదు కరెక్ట్ కాదు, అది లిమిట్ లో ఉంటది. ఏదైనా కామెడీ అనేది లిమిట్ లో ఉంటది. నువ్వు కామెడీ వేరే మీనింగ్ లా మాట్లాడి ఒక కరెక్ట్ కాదు అది. అన్న కూల్ కాదన్నా, ఒక్క నిమిషం. ఇంకోసారి మాట్లాడకన్నా అట్లా. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. సారీ బ్రో, ఇదంతా ప్రాంక్ అన్నా. ప్రాంకా? సోహెల్ నిజంగా నేను కూడా ప్రాంకీ అనుకున్నా. చాలా ఇచ్చారు. అయితే మీరు ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మీరు హ్యాపీగా కూర్చుంటే